హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమా వరల్డ్. ఈరోజు వీడియో వచ్చి వరద గురించి అండి. ఫ్లోటింగ్ అయితే కృష్ణానది నుంచి ఫుల్గా వస్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఇప్పుడైతే వాటర్ అయితే వచ్చేసింది అనమాట. లాస్ట్ ఇయర్ డేటు తప్పిపోయింది, ఈ సంవత్సరం గండం అయితే తప్పిపోయిందని మేమైతే అనుకున్నాము. ఈలోపే వాటర్ అయితే వచ్చేస్తుంది. మొన్న మేము భయాందోళనకి చెందామని నా వీడియోలో చూడండి, అప్పుడైతే ఇంతవరకు కూడా రాలేదు. ఇప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వాటర్ అయితే ఇగోండి ఇక్కడ ఉన్న పొలాల్లోకి అయితే వచ్చేసింది. అంటే ఇక్కడ ఉన్న ల్యాండ్లోకి అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే మీకు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. మొన్న ఇక్కడ కనిపిస్తున్న గోడ ఉంది కదండి, ఆ గోడకి దగ్గరగా 5-6 అడుగుల డౌన్లో అయితే వాటర్ అయితే వెళ్ళేదనమాట. అప్పుడే మేము చాలా భయపడ్డాము, ఇంకా వాటర్ వచ్చేస్తుందేమో అని చెప్పి చాలా భయపడ్డాము. కానీ ఇప్పుడు అసలు ఆ గోడ మీద నుంచి అయితే వెళ్తుంది అనమాట. ఇగోండి ఈ వీడియోలో చూపిస్తాను చూడండి, గోడ మీద నుంచి వెళ్తుంది. అసలు ఎంత గంగమ్మ ఇప్పుడు దగ్గరగా నెల రోజుల నుంచి అయితే వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒక లెవెల్లో వదిలేస్తున్నారు, మాకే ప్రమాదం లేదు అని అనుకున్నాం. కానీ ఇప్పుడైతే మాత్రం ఈ నైట్ గడిచినట్టేనండి. కాకపోతే లేదు, వాటర్ అయితే ఇళ్ళల్లోకి అయితే వచ్చేసిద్ది. ఎందుకంటే ఇప్పుడు ఆ గోడ మీద నుంచి ఫ్లాట్లోకి అయితే వచ్చేస్తుంది. నేను పొద్దున్న వీడియో తీశాను, అది ఇప్పుడు పెడతానండి. పొద్దున్నకి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే ఆ గోడ మీద నుంచి ఈ ఫ్లాట్లో కూడా వచ్చేసింది వాటరు. ఇప్పుడైతే మీకు చూపిస్తాను. ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చి ఏంటి అని అందరూ అయితే వచ్చి చూస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ విఆర్ఓ అందరూ వచ్చి ఇక్కడికైతే ఎవరిని రానివ్వట్లేదు అనమాట. అంటే వచ్చినా కొంచెం దూరంగా, దగ్గరలో అయితే ఉండనివ్వట్లేదు. అక్కడ ఉన్న ఆఫీసర్లు అయితే వెళ్ళిపోమని చెప్తున్నారు. ఇగోండి ఈ ఫ్లాట్లోకి అయితే వచ్చేసింది. ఇది నుంచి పైకి అయితే ఎక్కిందంటే ఇంకా మా ల్యాండ్లోకి అయితే వచ్చేస్తాయండి. దగ్గరలోనే ఇల్లులు, ఆ ఇల్లులు చూసారండి, అయ్యే దగ్గరలోనే ఇల్లులు అనమాట. ఇగోండి ఇది దాటి కూడా ఇగోండి ఆ పంట పొలాల్లోకి అయితే వచ్చేసింది మొత్తం. ఇప్పుడైతే పంట పొలాల్లోకి అయితే వాటర్ అయితే వచ్చేసిందండి. చాలామంది అయితే భయపడుతున్నారు. ఇంకా కొంచెం ఉంటే ఇళ్ళల్లో కూడా వచ్చేసిద్ది. ఎందుకంటే ఇగోండి ఈ పక్కనే ఇల్లులు, ఈ పంట పొలం నిండిందంటే ఇంక ఇళ్ళల్లోకి అయితే వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇగోండి కొంచెం రోడ్డు ఉంది కదా, ఆ రోడ్డు కలిసిపోతే ఇళ్ళల్లోకి అయితే వచ్చేసిద్ది. ఇంకా చూస్తూనే ఉండండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.